వాక్యములో నుండి దేవునిలో నుండి తప్పిపోతున్నారు నెమ్మదిగా అనటానికి సూచన ఏంటంటే, పూర్తిగా ప్రార్థన చేయాలంటే అయిష్టత, వాక్యం చదవాలంటే అయిష్టత, సంఘానికి సహవాసానికి రావాలంటే అది పెద్ద భారం. ఒకప్పుడు నీకు అసలు సొంత కారు లేనప్పుడు, సొంత బండి లేనప్పుడు ఖాళీ నడకన 2 కిలోమీటర్లు నడిచి బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి కూడా నువ్వు చర్చికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇష్టం కాబట్టి కష్టం అనుకోకుండా వెళ్ళావు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది జీవితాల్లో దైవ కార్యాలు బరువుగా, భారంగా, చిరాకుగా, చింతగా, అబ్బా ఏం చేస్తాంలే, అంతసేపు ఏం కూర్చుంటాంలే, చేసింది చాలులే అనే భావన నీలోకి వస్తుందంటే బీ కేర్ఫుల్ నా సహోదరుడ, జాగ్రత్త. ఆత్మీయ పతనం నీలో ప్రారంభమైంది. దేవుని సంగమా ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించాలి, ఆగిపోకూడదు. ఎన్ని మార్లు ప్రార్థనలకు రావాలి, ఎన్ని మార్లు దేవుని కార్యాలు చేయాలి. నీ యొక్క బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయేంత వరకు, దేవుని చిత్త ప్రకారం బ్రతుకుంటే దేవుని రాకడ పర్యంతము ఈ భక్తిని నువ్వు కొనసాగించవలసి ఉన్నావు.